సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. యేసు క్రీస్తు వారు 2026 సంవత్సరంలో 8 నెలల క్రితం లోకంలో జన్మించాడు. రక్షకుడిగా జన్మించాడు, క్షమించేవాడుగా జన్మించాడు, నశించిన దాన్ని వెతుకు రక్షించక లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. మనము పాపాలు కడగబడి ఆయన సహవాసములోకి తీసుకురాబడుతున్నాం. కానీ ప్రియమైన వారులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు లోకంలోకి వచ్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినమున సమాధి నుండి బయటకు వచ్చాడు. మరణం ఆయన్ను బంధించడం అసాధ్యము. నీవు నీ పరిశుద్ధాన్ని కుళ్ళు పట్టనయ్యో అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షముల చేత కిరీటమును అలంకరించున్నాను బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కానీ ప్రియమైన వారులారా, ఒక కాలం వస్తున్నది, అయితే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి పాప క్షమాపణ. బైబిల్లో యేసు ప్రభువు చెప్పారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు తీర్పులోకి రాక మరణముల నుండి జీవములోకి దాటుతున్నారు. కానీ ప్రియమైన వారులారా, యేసునందు విశ్వాసం ఉంచిన వారు మరణముల నుండి జీవములకు దాటుతున్నారు. కానీ మరణం నుండి జీవములకు దాటాలంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఓ యేసు ప్రభువా, నా సృష్టికర్త, నా ప్రాణాత్మ దేహములకు దేవుడా, తెలిసి తెలియకనే పాపం చేశా, నా పాపము క్షమించు, నన్ను నీ బిడ్డనుగా అంగీకరించును నాయన అని ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపలమైనా దేవుడు పాపాలు క్షమిస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, పరలోకపు ఆనందాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ప్రభుస్తాడు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు పాప క్షమాపణ పొందుతారు. పాప క్షమాపణ గొప్ప భాగ్యం. పాపంలోనే ఉంటావా? క్షమాపణ అవసరమా? ఎవరు క్షమించలేరు. మానవుల పాపాలు క్షమించే మానవుడు లేడు. మానవుల పాపాలు క్షమించేవాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే. యేసు ప్రభు ద్వారానే పాప క్షమాపణ. తప్పకుండా మరణం ఉంది, పాప క్షమాపణ పొందితేనే పరలోకం ఉంది. పాప క్షమాపణ యేసు ప్రభు ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే పాప క్షమాపణ కలగజేసేవాడు పాపం లేనివాడై ఉండాలి. యేసు ప్రభు వారు పాపము లేనివాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకమైన వాడు. పవిత్రుడు పాపాలు క్షమిస్తాడు. పరిశుద్ధుడు పాపాలు క్షమిస్తాడు. పాపము లేనివాడు పాపాలు క్షమిస్తాడు. అనే యేసు క్రీస్తు. యేసు ప్రభు వారి దగ్గరికి రావాల్సిందే. ఇక వేరే మార్గం లేదు. ఈ మార్గము ద్వారా తప్ప మరి ఎవరు పరలోక రాజ్యమునకు చేరలేరు. కానీ ప్రియమైన వారులారా, ప్రభువు సెలవిస్తున్నాడు, నా యొద్దకు రమ్మంటున్నాడు. ప్రయాసపడి పాప భారమును మోసుకొని పోతున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, పాప క్షమాపణ కలగజేస్తా. ఈ సాయంకాలం ప్రభు దగ్గరికి వస్తావా? నువ్వు పాపములో ఉన్నావా? పాప క్షమాపణ పొందావా? పాప క్షమాపణ పొందితే ఎప్పుడు చనిపోయినా పరలోకమే. ఇంకా నీ పాపాల క్షమాపణ లేకపోతే ఇప్పుడైనా ప్రభునందు విశ్వాసం ఉంచు. ఓ యేసు, నేను పాపంలో ఉన్నానని నాకు తెలుస్తుంది, అర్థమైంది, నా పాపాలు క్షమించు అని అడిగితే, దేవునిని పాప క్షమాపణ అడిగితే ప్రభువైన యేసు క్రీస్తు వారు పాపాలు క్షమిస్తాడు, నీతిమంతులుగా దేవుడు చేస్తాడు. మనం అడుగుదాం, ఓ యేసు, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. ఈ మరణం చూశాను, ఒకరోజు ఈ మరణం నాకు రావచ్చేమో, నేను చనిపోనని చెప్పలేను, ఏదో ఒక దినమున నాకు కూడా మరణం వస్తుంది. అయితే ప్రభువా, నా పాపాలు క్షమించుము, నాకు నిత్య జీవం అనుగ్రహించమన్నప్పుడు దేవుడు పాపములు క్షమిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ దృశ్యం మన ఎదుట ఉంది, ఈ సందర్భం మన ఎదుట ఉంది. ఇక్కడ ప్రాణం లేని శరీరం మన మధ్యలో ఉంది.
మనసులో ఒకసారి చనిపోవాలని దేవుడు నియమించాడు. దేవుని నియమ ప్రకారం దయమ్మ వెళ్ళింది. దేవుని నియమం ప్రకారం ఈ మరణం మన దగ్గర కూడా నడుచుకొని వస్తుంది. అయితే నువ్వు పాప క్షమాపణ లేకపోతే నరకానికి వెళ్తావు. పాప క్షమాపణ ప్రాముఖ్యమైనది. డబ్బు కాదు, ఆస్తి కాదు, ఉద్యోగం కాదు, మరొకటి ఏది కాదు. మానవునికి అవసరమైనది పాప క్షమాపణ. ఈ సాయంకాలం నీకు క్షమాపణ అవసరమైతే యేసు ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారిని అడిగితే చాలు, దేవా నా పాపాలు క్షమించు దేవా అంటే చాలు, దేవుడు పాపాలు క్షమిస్తాడు. పాప క్షమాపణ కావాలి అని అంటే యేసు ప్రభు వారు క్షమిస్తాడు. అలాంటి ఆశ కలిగిన వారు మీ కుడి చేతిని తలకు పైగా చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరి, దేవుడు పాపాలు క్షమించునుగాక. ప్రియమైన సోదరి, పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించునుగాక. ఎవరైనా, ఇంకా ఎవరైనా? ప్రియమైన సోదర, దేవుడు నీ పాపములు క్షమించునుగాక. ఇది ఒక అవకాశం ఇచ్చాడు. ఈ సందర్భంలో మన హృదయం మెత్తన చేసుకోవాలి, హృదయం కఠినం చేసుకోకూడదు. అన్ని సమయాలు మన సొంతంగా, ఏ సమయం ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడాలి, దేవునికి లోబడాలి. అప్పుడు దేవుని సొంత మనసులైతాం. ఇంకా ఎవరైనా ఓ యేసు ప్రభువా నా పాపాలు క్షమించు అన్న వాళ్ళు ఉంటే చేయి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. బోలో యేసు మసీహ్. జై. అందరు కలిసి ఈ మాటలు చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములను క్షమించండి, నన్ను మీ బిడ్డనుగా చేయండి. యేసు ప్రభువా, నాకు పరలోక రాజ్యమును అనుగ్రహించండి. యేసు ప్రభువా, నా దేవునిగా మిమ్ములను అంగీకరిస్తున్నాను, మీ బిడ్డనుగా నన్ను అంగీకరించండి. యేసు రక్తము ద్వారా నా పాపములను కడిగి పవిత్రం చేయండి. యేసు క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమగల పరలోక తండ్రి, మరోసారి ప్రార్థన చేస్తున్నాం. దయమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనను పరలోకము చేర్చుకున్నారు. ఖాళీ శరీరం మా మధ్య ఉంది. ఒకడు ఇండ్లు ఖాళీ చేసినట్లుగా తన దేహము ఖాళీ చేసి వేరే స్థిర నివాసమునకు తాను వెళ్ళిపోయినది. మేము యాత్రికులము, మేము పరదేశులం. యాత్ర చేయటానికి లోకముకు వచ్చాం. యాత్ర ముగించబడింది. స్థిర నివాసం, స్థిర నిలయం, రాజ్యములోకి తాను వెళ్ళిపోయింది. మేము కూడా యాత్రికులమే. ఈ లోకం మాది కాదు, వీధులు మావి కాదు, పిల్లలు మావారు కాదు, దేవా ఈ ఆస్తులు మావి కాదు, ఈ భూములు మావి కాదు, మేము పెట్టుకున్న పేర్లు మావి కాదు. ఒకరోజు మేమందరం వీటన్నిటిని వదిలిపెట్టాలి. ఏమి తెలియదు, ఏమి తీసుకొని పోం. దిగంబర్లుగా వచ్చాం, దిగంబర్లుగానే వెళ్ళాలి. ప్రభా దేవా, మా పాపం మాకు ముందుగా వెళ్తుందని సెలవిచ్చారు. ఎవని పాపం వాడిని పట్టుకుంటుందని సెలవిచ్చారు. పాపము చేసిన వాడే మృతి నొందునని సెలవిచ్చారు. ప్రభా, అందుకనే పాపాలు ఒప్పుకున్న మనుషులు ధన్యులు, పాప పరిహారము నొందిన వాడు ధన్యుడు అన్నారు. ఇంత గొప్ప ధన్యత పొందిన, క్షమాపణ పొందిన దేవుని బిడ్డలను బట్టి మీకు స్తోత్రం. దేవా, మంచి మనస్సాక్షితో అంతం వరకు మీ కొరకు జీవించడానికి సహాయపడు. ఆత్మచేత ముద్రించు. ఈ క్షణము దాటిపోయిన తర్వాత మరల లోకములకు వెళ్లకుండా దేవుని ఆత్మ ముద్ర పొంది, దేవుని చేత వెంబడించబడి, పట్టబడి, మనసు మార్చుకొని దేవా చలించిన వారై, మా ప్రభువా వారు పాప బుద్ధి మార్చబడి పవిత్రమైన బుద్ధి, ఆత్మ వారి మీదకి దిగవచ్చుటకు సహాయపడు. వందనాలు చెల్లిస్తాం. సోడు జాన్ వారి సిస్టర్స్, బ్రదర్స్ని జ్ఞాపకం చేసుకోండి, ఆదరించి ధైర్యపరచు. పద్మాసు దేవుని సంఘముగా చుట్టుపక్కల విశ్వాసులు వచ్చారు. వారి భాగం వారికి అనుగ్రహించు. అతడు మా సహోదరుడు, శరీరంలో శరీరమని, ఆత్మలో ఆత్మని,
నీ కష్ట దుఃఖములో మేము నీ కొరకు ఉన్నామని సాక్షార్థముగా సంఘం ఈ స్థలములో ఆయన పక్షమున ఆయన పక్కలో నిలబడి ఉంటుండగా దేవా ఆయన్ను ధైర్యపరచు, సహాయపడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమె. సమయంలో పాట పాడుతుండగా ఎవరైనా చూడవలసిన వాళ్ళు చూడండి, దాని తర్వాత బయలుదేరి వెళ్తాం. స్వాస్యము ఎప్పుడు గాంతును, పరలోకమే నా నేనెప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, పరమకుటము పొందను, ప్రభు పాదముల చేరెదను, పరమకుటము పొందను, ప్రభు పాదముల చేరెదను, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును. సిలువ వేయబడితిని ఇకనే కాదు జీవించుట, సిలువ వేయబడితిని ఇకనే కాదు జీవించుట, ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతును, ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతును, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును. నా పరుగు తుద ముట్టింప నాకు కృపను మెండుగనొసగును, నా పరుగు తుద ముట్టింప నాకు కృపను మెండుగనొసగును, విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను, విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును. పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరెదను, పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరెదను, పగలు రాత్రచ్చటలేదు ప్రభువే దీపమై యుండున్, పగలు రాత్రచ్చటలేదు ప్రభువే దీపమై యుండున్, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును, పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను,
గాంచగా వాంఛయు అధికంబాయే దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతునో పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతునో నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతునో నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతునో పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతునో. ఇది కాదు అక్కడ అదిగా వచ్చండి. అని వస్తాను. ఇప్పుడైతే అందరము అంతటా మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆస్వాదిస్తున్నారు. విశ్వాసము అప్పుడు నేను నింటాను ఆత్మరక్షణ పొందాను. యేసురాజును చాలు మహిమలో మేలాయనుతో అంతే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు కోరి భక్తుల గుంపులు హర్షించిన చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యము బయలుదేరి వెళ్తున్నాము. తోడుగా ఉండు, మీ సన్నిధి నాకు తోడుగా ఉండు. దేవుడి కార్యం జరుగుతూ సహాయపడు. ప్రభు యేసు నామములో వేడుకొని ప్రాణం చేస్తున్నాను తండ్రి, ఆమేన్. నిత్యానందము ఆగని గీతము ఆకాశమందు హోసన్న హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశం. ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. పాపము వలన వచ్చు జీతం మరణం, పాపము వలన వచ్చు జీతం మరణం. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. గీతము ఆకాశమందు హోసన్న హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము, ప్రియుని దేశము నా ప్రియ దేశము. చిన్నగా వెళ్ళాలి, చిన్నగా బయలుదేరి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలా రకాలైన ఉద్యోగాలు ఇంకా రకరకాల పనులు చేస్తూ మనము జీతం అనేది సంపాదించుకుంటాం. అయితే ఒకనాడు మనము ప్రతి నెల సంపాదించుకున్న జీతమే కాదు, పాపం వల్ల కూడా
జీతం అనేది ఒకటి ఉంది. ఆ జీతమే మరణం. అటు మరణం నుంచి మనం తప్పించబడాలంటే ప్రభు యేసుక్రీస్తు వారి నుంచి, ప్రభు యేసుక్రీస్తు వారి వలన మాత్రమే అది సాధ్యము. అయితే ప్రభు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. ప్రభు యేసుక్రీస్తు వారే ఆ కలవరి శిలువలో మనందరి కొరకు ఆయన కలవరి శిలువ రక్తము కాల్చి వచ్చాడు. ఆయన మనందరి కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు. కారణం ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడిని రక్షించిన కొరకై, ప్రతి మానవుడిని ఆ యొక్క నరకాగ్ని నుంచి తప్పించిన కొరకై. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. మోక్ష గృహము నందు చబడి నిష్కళంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేద నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. ఉండ్ల మా కుటుంబైన యేసుక్రీస్తు వారు భారమును మోసుకొని పోతున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నానని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నా శాంతిని నేను మీకు అనుగ్రహించును, లోకం ఇచ్చినట్లుగా కాదు కానీ నా శాంతిని నేను మీకు అనుగ్రహించునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. నేడు మీకు సమాధానము కలుగునుగా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పాపులను రక్షించుకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగిన దేవుడు పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉందని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, మీ ఇంటి వారిను గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందగలరు. జై హల్లెలూయా. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని, సోదరి పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను, యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదమునందు ఎంత కాలముందువు, పాప సాగరము నందు ఎంత కాలము, పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. సోదరుడా పాప వెహికల్ పోద్దా ముందుకెళ్ళి ఇంకేమో ఆలోచన ప్రార్థన కోటేశ్వర ప్రార్థన చేద్దాం. ఉండే మాకు ప్రార్థన. ప్రేమ స్వరూపైన మా దేవ, కృపా సత్య సంపూర్ణుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును మరో పర్యాయం సమాధుల దొడ్డిలో మా తండ్రి ప్రార్థించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరిని మీరు పిలుచుకున్నారు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. కొంతకాలం మందిరంలో మా తండ్రి తను వచ్చిన దానిగా ఉంది కనుక మా తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నాను. మా ప్రభా, ప్రేమించిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, కృపతో పండి కనికరించండి. మీ ప్రియకుమారుని ద్వారా మీరు మా గమనం తీసుకొచ్చిన లేఖన భాగాలన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను.
సమాధి కార్యక్రమం కూడా మా ప్రభా జరుగునట్లుగా మీకు చూపించి కనికరించమని, మా ప్రభా మా తండ్రి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఈ దినం మేము ఉండేవారమే కానీ రేపటి దినం మాది కాదు అని మీరు సెలవిస్తూ ఉన్నారు. రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మా ప్రభా మా తండ్రి మీ సెలవు ప్రకారముగా మా ప్రభా సహోదరి మా తండ్రి మీ దగ్గరకు వచ్చింది, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూర్చోపండి, కనికరించండి, వారి కుటుంబాన్ని ఆదరించండి, కూర్చోపించి కనికరించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. రండి, బాక్స్ పట్టుకోండి దయచేసి. రండి, బాక్స్ పట్టుకునే వాళ్ళు. ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను. ప్రజలలో నీవు మహా ధన్యుడవు, ధన్యుడవు. ప్రజలలో నీవు మహా ధన్యుడవు, ధన్యుడవు. ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు. నీ పాపము పరిహారమయే, నీ అతిక్రమము తొడుగబడెను. నీ పాపము పరిహారమయే, నీ అతిక్రమము తొడుగబడెను. నీ దోషియని నిందించే ప్రభు, నీ దోషియని నిందించే ప్రభు. ఆత్మలు తపతము లేదనే, ఆత్మలు తపతము లేదనే. ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. ఏర్పరచుడవు ధన్యుడవు, ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు, ధన్యుడవు. ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు. जय जीवदाता इस प्रभु के, जय मुक्तिदाता इस प्रभु के, जय शांतिदाता इस प्रभु के, जय మోక్షమయున్న యేసు ప్రభుకే, జై పరలోకమయున్న యేసు ప్రభుకే, జై నిత్య జీవమయున్న యేసు ప్రభుకే, జై పునరుద్ధానమయున్న యేసు ప్రభుకే, జై తిరిగి లేపబడిన యేసు ప్రభుకే, జై సమాధుల్లో ఉన్న వారిని తిరిగి లేపే యేసు ప్రభుకే, జై హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. దేవా, జీవాధిపతి అయిన ప్రభువాన్ని పాద స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు జీవమైన ప్రభావ మీకు వందనాలు. మాకు జీవమునిచ్చి రక్షించారు, విమోచించారు, మమ్మల్ని బ్రతికింపజేశారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ అనాధికార సంకల్పము, మీ అపారమైన ప్రేమను బట్టి వందనాలు, మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మహాదేవుడు మీకు స్తోత్రాలు, మహోన్నతుడు మీ స్తోత్రాలు, మహాగణుడు మీ స్తోత్రాలు. నివాసి అని ప్రభావ నీకు వందనాలు. తోడుగా ఉండి నడిపించు వచ్చిన దేవా నీకు వందనాలు. మా తండ్రి దయవాడి ఎక్కని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహామును బట్టి వందనాలు. వారి కుటుంబ జీవితంలో వారికి ఇచ్చిన సంతానం పిల్లలందరిని బట్టి వందనాలు. వారు కుమార్తెలు, వారి వారి కుటుంబాలు, మానవ సంతానం అంతటిని బట్టి కూడా స్తుతిస్తుంటున్నాం. మీ సొంత సమయంలో, అనుకూల సమయంలో ఆమె యొక్క జీవిత దినాలు ముగించబడి ఆమెని మహిమలోనికి ప్రవేశించుటకై మీరు ఏర్పాటు చేసి ఈ తెల్లవారుజామున మా తండ్రి ఆమెను పిలుచుకున్నారు. ఆమె మీ పిలుపుని అందుకొని మీ సన్నిధి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మా తండ్రి వాక్యము, లేఖనము తెలియజేయబడిన ప్రకారం మన్నైనది వెనుకటి వలన మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని చేరునని లేఖనం నెరవేర్చబడినట్లు మంటికి చేరవలసి ఉంటుండగా ఆమె భౌతిక కాయమును మా తండ్రి మంటికి అప్పగించబడనే ఉంటుండగా కృపను పాలించి దయ చూపించు. కుటుంబమును, చేరి వచ్చిన బంధువులను, స్నేహితులను, సాపాటి విశ్వాసులను అందరూ కరుణించు. ఎవరు రక్షణ భాగ్యము లేదు, అనుభవించలేదు, వారు రక్షణ పొందినట్లుగా, మారుమనసు పొందినట్లుగా తీర్మానం వందనములు చెల్లించుకుంటూ మీ కృపను, దయను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ఈ సమయంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. యోహాను సువార్త 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చున్నది, ఇప్పుడే అది వచ్చున్నది, దాని వినువారు జీవితులని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చున్నది. చనిపోయిన వారు దేవుని కుమారుని శబ్దం వింటారంట. చనిపోయిన వారు ఎట్లా వినగలరు? చనిపోయిన వాళ్ళకి చెవులు పనిచేయవు, చనిపోయిన వాళ్ళకి కళ్ళు పనిచేయవు, చనిపోయిన వాళ్ళకు కాళ్ళు చేతులు పని చేయవు, స్పర్శ, ఆకలి, దాహం ఉండదు, కాబట్టి నొప్పి ఉండదు, ఏముండదు. అయితే బైబిల్లో రాయబడింది, మరి మృతులు దేవుని కుమారుని శబ్దము వింటారు అని బైబిల్లో రాయబడింది. దయమ్మ ఇప్పుడు తాను ప్రభులో చనిపోయినది, నిద్రించినది. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఒక దినం వస్తుంది, ఆమె దేవుని కుమారుని శబ్దం వింటది. కాబట్టి ఆమె చెవులు పనిచేస్తాయి, ఆమె శబ్దాలు వింటది. ఇప్పుడు శబ్దాలు వినలేదు. శబ్దాలు విని ఏం రాయబడుతూ వచ్చింది? ఇప్పుడే అది వచ్చున్నది, దాని వినువారు జీవించరని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఆ శబ్దము వినేవారు జీవిస్తారంట. శబ్దాన్ని వినేవారు జీవిస్తారు. దేవుని కుమారుడు అంటే యేసుప్రభు. యేసుప్రభు వారు శబ్దం చేస్తాడు. యేసుప్రభు వారు శబ్దం చేసినప్పుడు మృతులు సజీవులుగా లేపబడతారు. శబ్దాన్ని విని వారు లేపబడతారు. యేసుప్రభు వారు ఏం శబ్దం చేస్తాడు మనం గమనిస్తూ వచ్చినప్పుడు, లాజరుకు శబ్దం చేశాడు. ఏమన్నాడంటే, లాజరు బయటికి రమ్మన్నాడు. సమాధిలో లాజరు ఉన్నాడు, సమాధిలో నుండి బయటికి రమ్మని యేసుప్రభు వారు శబ్దం చేశాడు. అప్పటికే లాజరు కాళ్ళు కట్టేశారు, చేతులు కట్టేశారు, ఒక పెద్ద గుడ్డ చుట్టేశారు, సమాధిలో పెట్టారు, పెద్ద రాయిని బొర్లించారు. సమాధిలో ఉన్నాడు. 3 దినాలైంది, 4 దినాలైంది. అయితే యేసుప్రభు వారు సమాధి దగ్గరకు వచ్చి లాజరు బయటికి రమ్మని పిలిచాడు, పేరు పెట్టి. శబ్దం విన్నాడు. లాజరు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముల చేత కట్టబడి బయటకు వచ్చాడు. శబ్దాన్ని విన్న తాను మేల్కొన్నాడు. దయమ్మ యేసు ప్రభు వారి శబ్దం వింటుంది. కాబట్టి మనుష్య కుమారుని శబ్దం విని ఆమె జీవించును అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి వినేవారందరూ జీవించుదురు. సమాధుల తోటలో మనం ఉన్నాం. యేసు ప్రభు వారి శబ్దం విన్నవారందరూ, దేవుని బిడ్డలందరూ కూడా జీవిస్తారు. దేవుని బిడ్డలు జీవించినప్పుడు దయమ్మ కూడా జీవిస్తుంది. అది బైబిల్లో రాయబడింది. కాబట్టి ఆమె మరణిస్తుందా జీవిస్తుందా అంటే ఆమె జీవిస్తుంది. మరణించేవారు ఎవరు? జీవించేవారు ఎవరు? పిరిగివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా వారు జీవించరు, వారు చనిపోతారు. చనిపోయేవారు ఎవరు? పాపం వలన వచ్చు జీతం మరణం. పాపాన్ని బట్టి పాపం చేస్తే చనిపోతారు. వారు తిరిగి లేయరు. మాట్లాడద్దండి దయచేసి బాబా. వారు తిరిగి లేయరు. అయితే దయమ్మ గారు మనుష్య కుమారుని శబ్దం విని ఆమె జీవించు ఉంటుందని బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రియమైన వారలారా, తర్వాత 26 వచనం చదవండి. 26. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఎలాగున్నాడో అలాగే కుమారుడును జీవము గలవాడై. కాబట్టి కుమారుడు జీవము గలవాడై ఉన్నాడు, తండ్రి జీవము గలవాడై ఉన్నాడు, దేవుడు జీవము గలవాడై ఉన్నాడు. అంటే మరణం లేనివాడు. కుమారుడు మరణం లేనివాడు, దేవుడు మరణం లేనివాడు, తనంతట తానే జీవము గలవాడు అంటే మరణం లేనివాడు. కాబట్టి ప్రియమైన వారలారా, జీవము గలవాడై ఉండటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. ఇక్కడ ప్రియమైన వారలారా 27 వచనం చదవండి.
మరియు ఆయన మనిషి కుమారుడు కనుక ఆ, తీర్పు తీర్చుటకు ఆ, తండ్రి అధికారం అనుగ్రహించారు. 28వ వచనము, దీనికి దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది, చాలు, దీనికి ఆశ్చర్యపడొద్దండి. అంటే ఆశ్చర్యపడేది కూడా ఒకటి ఉంది, మనుషులందరూ ఆశ్చర్యపడతారు. దీనికి మీరు ఆశ్చర్యపడకూడి, ఒక కాలం వచ్చున్నది. అంటే ఈ కాలం కాదు, ఒక కాలం వచ్చున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని చాలు. కాబట్టి ప్రియమైన వారలారా, సమాధులలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు మరణ పునరుద్ధానమును వారు తిరిగి లేపబడతారని బైబిల్లో రాయబడింది. ఆ మాట దీనికి ఆశ్చర్యపడకూడి, ఒక కాలము, ఆ కాలమున సమాధిలో ఉన్నవారు ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చారు. ఒక కాలంలో సమాధిలో ఉన్నవారు బయటకు వస్తారు. కాబట్టి దయమ్మ ఒక దినం బయటకు వస్తుంది, నేను ఒక దినం బయటకు వస్తా. దేవుని నమ్మిన వారందరూ సమాధుల్లో ఉంటే ఒకవేళ సమాధులలో ఉన్నవారు బయటకు వస్తారు, సమాధులు తెరవబడతాయి. బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52 వచ్చింది చదవండి. సమాధులు తెరవబడిను. అనేక మంది పరిశుద్ధుల ఇప్పుడు సమాధి చేస్తున్నాం, మనం సమాధి మూస్తాం, మనం సమాధి తెరవలేం. సమాధి తెరవడం అంటే చనిపోయిన వారిని మనము లేపలేం. సమాధి తెరిచే అధికారం ఎవరికి లేదు. సమాధి మూస్తాం, మనం పెట్టెను మూసినాం, గుంతను మూస్తాం, సమాధుల తోట గేట్లను మూస్తాం. ఇప్పుడు బైబిల్లో రాయబడింది సమాధులు తెరవబడెను. అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. కాబట్టి ప్రియమైన వారలారా, సమాధులు తెరిచేది యేసు ప్రభు, అది గమనించాలి. ఆయనకు అధికారం ఇవ్వబడిన, సమాధులను తెరిచే అధికారం ఆయనకు ఇవ్వబడింది. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేకుల మృతులు శరీరములు లేపబడెను. వారు సమాధుల్లోండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడరి. సమాధులలో నుండి బయటకు వచ్చి సమాధులు తెరవబడి అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇదేం పుక్కిటి పురాణం కాదు. బైబిల్లో ఏంటంటే పవిత్రమైన గ్రంథం ఇది. ఒక పుల్లైనా సున్నైనా గతించిపోదు. ఆకాశము భూమి గతించినా బైబిల్లో ఒక పొల్లు కూడా గతించదు, ఒక సున్నా కూడా గతించదు. యేసు ప్రభువారు నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. చాలా మంది చనిపోయిన తర్వాత తక్కిడో బుగ్గుడో దుమ్ములో దూలి గాలి అంటాడు. ఇంకా వాడు దుమ్ములో కలిసిపోయినరా వాడు బతుకు అంతలే అంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలు అలా కాదు. దేవుని బిడ్డలను అన్యాయముగా దేవుడు సమాధిలో వదిలిపెట్టడు, తిరిగి లేపబడతారు. దయమ్మ ఒక రోజు వస్తుంది, సమాధులు తెరవబడినప్పుడు సమాధిలో ఉండే బయటకు వస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో 26వ అధ్యాయం 19వ వచనం యెషయా గ్రంథం వారు చెప్పారు, నీ వారు బ్రతుకుతారు, వారి శవములు సజీవములగును. దయమ్మ సజీవం అవుతుంది. ఇది బైబిల్లో రాయబడిన మాట. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకనే దేవుని వాక్యంలో మృతుల పునరుద్ధానం అని బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యంలో మన్నైనది వెనకట వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. ఈ శరీరం మన్ను కాబట్టి మట్టికి మనం అప్పగిస్తున్నాం. మన్ను అయినది వెనకటి వలె మరలా భూమికి చేరును. ఇప్పుడు దయమ్మ భూమికి చేరిపోతా ఉంది, భూమిలోకి వెళ్ళిపోతా ఉంది. మనం భూమికి చేర్చినాం, భూమిలో మనం ఉంచుతూ ఉన్నాం, భూమికి అప్పగిస్తున్నాం. మట్టికి మన్ను, దుమ్ముకు ధూళి, బూడిదకు బూడిద అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రియమైన వారలారా, దేవుడు మంటికి అప్పగిస్తున్నాడు. ఆదామా, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు. కాబట్టి దయమ్మ మన్నే గనక ఇప్పుడు ఆమె మన్నైపోతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిల్లో రాయబడింది దేవుడు మనుషులను మంటికి మారుస్తున్నాడు. నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చుచున్నాడని బైబిల్లో రాయబడింది.
దేవుడు మనుషులందరినీ మంటికి మారుస్తాడు. ఇప్పుడు ఈమె మంటిగా మారబోతుంది. అది మనం గమనించాలి. కాబట్టి దేవుడు సెలవిచ్చాడు. 3వ అధ్యాయం 19వ వచనం ఆదికాండం ఏమని రాయబడింది? ఆదామా, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు. ప్రభు సెలవిచ్చాడు. ఆదాముతో అన్నాడు, నువ్వు మన్నే, అందుకని నువ్వు మన్నైపోదువు. దేవుడు మానవుడితో అంటున్నాడు, నువ్వు మన్నైపోతావు అని. ఎవరితో అయినా ఈ మాట అంటే, ఏమి నన్ను దూషిస్తున్నావే, శపిస్తున్నావే అంటారు. నువ్వు మన్నైపోతావు పోరా అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పినాడు, మన్ను కాబట్టి మన్నైపోతాం. మన్ను బంగారం కాదు కదా, మన్ను వెండి కాదు కదా. ఈమె మన్నే కాబట్టి మన్నైపోతుంది. అది దేవుడు చెప్పినట్లుగా ఈమెను దయమ్మను మంటికి అప్పగిస్తాం. ప్రార్థన చేసుకుందాము. విశ్వాసంగా ఉన్నాడు. విశ్వాసన జగత్తండి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రభు, పరమందు భూమి మీద సర్వాధికారం కలిగిన దేవ యేసు ప్రభు, శ్రేష్టమైన అమూల్యమైన మూడు నామముల కంటే గొప్ప నామములో సాగి ఆరాధించి పూజిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో దాసురాలు దైవనక్కను జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధికి పిలుచుకున్నారు. జీవితంలో మీరు చాలా దేవుడుగా ఉన్నారు. పాపం క్షమించినారు. దైవ ఉగ్రత నుండి విడిపించినారు దేవా. కలువరి శిలువలోని మీ అమూల్యమైన రక్తం ద్వారా తన పాపములన్నీ కడిగి వేసి మీ బిడ్డగా స్వీకరించినావు. మృతి దినములన్నింటినీ తండ్రి మీ ఇంటికి వచ్చి ఆరాధించి మీ ప్రజలతో సహవాసం కలిగి దేవుని మందిరంలో ఉంటూ వచ్చినారు. కొంతకాలం అనారోగ్యంతో ఉంది, అది నా చిక్కన ఉంది. మీ సొంత సమయంలో పిలుచుకుంటూ వచ్చినారు. నా కొందనాలు తండ్రి, విడబడిన కుటుంబాన్ని నీళ్ళ కొరకు జ్ఞాపకం చేసుకోండి. ఉన్న వాక్యాన్ని బట్టి వారి హృదయాల్లో కూడా మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొంది పాప క్షమాపణ పొంది మనలో మీరు వచ్చినప్పుడు పిలువబడి లేపబడి అనుభవంలో వారు కూడా ఉండినట్లు జ్ఞాపకం చేసుకోండి. స్థాపన కార్యక్రమాన్ని మీకు జ్ఞానకరంగా జరిపిస్తున్నాం. దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. పాట పాడుతున్నప్పుడు బాక్స్ లోపలికి దించుతారు. బాక్స్ దించేవాళ్ళండి. ధన్యుడవు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను. ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు, ధన్యుడవు. ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు, ధన్యుడవు. ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు. దుష్టుల యోచనలో వెళ్ళక, పాపుల మార్గమున నిలువక, దుష్టుల యోచనలో వెళ్ళక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులతో కూర్చుండక, అపహాసకులతో కూర్చుండక, ధర్మశాస్త్రము ధ్యానించు నీవు, ధర్మశాస్త్రము ధ్యానించు నీవు. ధన్యుడవు నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు.
నీ పాపము పరిహారమయే నీ అత్తేదనెను ఆత్మలో కపటము లేదనెను ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ప్రభునిచే నీవు బలముంది ప్రభు మార్గముని యందుండి ప్రభునిచే నీవు బలముంది ప్రభు మార్గముని యందుండి జలములలో నీవు నడచూచు జలములలో నీవు నడచూచు జలమయముగ చేయు నీవు జలమయముగ చేయు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు యెహోవాయే నిన్ను విమోచించెను యెహోవాయే నిన్ను విమోచించెను ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు ధన్యుడవు ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు. ప్రార్థన చేసుకుందాం. పార్లేదా ప్రార్థన చేస్తున్నాం. ఆదికాండం 3:19 ప్రకారం మట్టికి అప్పగిస్తున్నాం. మన్నే కదా కనుక మన్నైపోదు. వాస్తవమే తండ్రి, మేము మన్నుగా చేయలేం, మీరు మాత్రమే మన్నుగా చేయగలరు. చేసే అధికారం ఉంది, ఎందుకంటే మమ్మల్ని మట్టిలో నుండి బయటకు తీశారు. మేమందరము నిలబడిన వారందరం కూడా మట్టిలోకి వెళ్ళాలి. మట్టి మమ్మల్ని కమ్ముతుంది, పురుగు కమ్మగా తినివేస్తాం. తండ్రి జ్ఞాపకం చేసుకో. వాక్యానుసారముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తండ్రి మట్టికి అప్పగిస్తున్నాం. కరుణించండి, అంగీకరించండి. ఒక దినమున మృతుల పునరుద్ధానము నాడు తిరిగి దయమ్మ లేపబొట్టకు, జీవమును పొందుటకు, బ్రతుకుటకు, సమాధి తెరవబొట్టుకు సాధించు. మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన అక్షరాలుగా ఆలకించు. కుటుంబాన్ని ధైర్యపరిచి ఆదరించు. ప్రభువైన యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరువచ్చిన వారికి, కుటుంబ సభ్యులకు సదాకాలం తోడైండుగాక. ఆమేన్. మట్టి కలపండి, మట్టి వేయండి. వచ్చిన వాళ్ళు మట్టి వేయచ్చు, మట్టి వేయండి. మట్టి వేసిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి. మట్టి వేసిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి. మీరే పోయి మీ ఇంట్లో తీసుకొచ్చాను. ఇచ్చింది. బ్యాటరీ వేసావా దాంట్లో? వేసాను. కొత్త వేసావా? అంటే మందిరంది ఇది పని చేయదు, అందుకనే దాని సెన్సేది అక్కడే ఉంది ఇంటికాడ. మళ్ళీ మొత్తం సెట్టింగ్ చేసి అట్టానే పెట్టేసి. దాన్నా నువ్వు కూడా భిన్నానే ఉంది కదా, నువ్వు కూడా ఒక రౌండ్ ఇంకో ఉన్నారా? అది పోయిందని చెప్పు అన్న. అన్న అది మ్యాగ్నెట్ అది పోయిందని చెప్పు.
వెళ్ళిపోయిందని చెప్పు. అవునండి. అందులో వేసేసి ఓటే ఉంది. ఇవ్వన్నా ఇది కూడా ఉంది.